మహాభారతంలోని కొన్ని ఆదర్శ పాత్రల్లో వీరవరుడు అర్జును గురించి ఇవాళ 7వ రోజు కూడా చదువుకుంటున్నాం. ఇవాళతో బహుశా ఇది పూర్తవుతుంది. మరి నిన్న చెప్పుకున్నాం కదా, సైంధవుణ్ణి ఎలా సంహరించింది. ఇవాళ మిగతా భాగానికి వద్దాం. అర్జునుడు కేవలము జగద్విజేత అయినటువంటి వీరవరుడు, అద్వితీయ ధనుర్ధారి మాత్రమే కాదు, ఇంకా కొన్ని లక్షణాలు కూడా మంచి లక్షణాలు ఆయనకున్నాయి. అవి ఏమిటంటే సత్య ప్రతిజ్ఞా లక్షణం, అంటే సత్యానికి నిలబడటం, అలాగే ప్రతిజ్ఞ చేస్తే దానికి నిలబడటం, అలాగే సదాచార పరాయణుడు, ధర్మ విధుడు, జితేంద్రియుడు కూడా. ఈ లక్షణాలన్నీ ఒక్కొక్క సంఘటన ద్వారా ఈయన ఈ లక్షణాలన్నీ మనకి తెలుస్తాయి. మరి ఇంద్రప్రస్థంలో ఉన్న కాలంలో ఒకరోజు కొందరు దోపిడీ దొంగలు వచ్చారు. బ్రాహ్మణుని గోవుల్ని అపహరించు పోతున్నారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన గోవులను దొంగల నుండి కాపాడమని, తనకు తెచ్చిపెట్టమని పాండవులను అభ్యర్థించాడు, మొరపెట్టుకున్నాడు. అతని మొర ఆలకించాడు అర్జునుడు. అతని గోవులను మరలించి తెచ్చి ఇస్తానని మాట ఇచ్చాడు, అంటే వాగ్దానం చేశాడు అనమాట. మరి వాగ్దానాన్ని నెరవేర్చుకోవాలి కదా, కానీ ఆ సమయంలో ఆయన దగ్గర ఆయుధాలు లేవు. మరి ఎక్కడున్నాయి అంటే ఆయుధాలు యుధిష్ఠిరుడు ద్రౌపది ఏకాంతం వాసం చేస్తున్నటువంటి గృహంలో ఉన్నాయి. ఒక సోదరుడు, అప్పుడు ఏమి నియమం ఉందంటే వాళ్ళకి, ఒక సోదరుడు ద్రౌపదితోడ ఏకాంతవాసం చేస్తూ ఉన్నప్పుడు ఆ మందిరంలోకి మిగిలిన సోదరులు ఎవరూ పోకూడదు. ఒకవేళ అలా పోతే 12 ఏళ్ళు అఖండ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ వనవాసం చేయాలని ఒక నియమం పెట్టుకున్నారు వాళ్ళు ముందుగానే. ఆ కారణంగా అర్జునుడు మరి ఇప్పుడు ఒక చిక్కులో పడ్డాడనమాట. వెళితేనేమో వనవాసం చేయాలి 12 ఏళ్ళు, వెళ్ళకపోతే అక్కడ గోవులను రక్షించే అవకాశం ఉండదు. మరి మాట ఇచ్చాడు కదా, అందుకని మాట నిలబెట్టుకోవడం ముఖ్యం. అవసరమైతే వనవాసం చేద్దాం, కానీ ధర్మాన్ని, మాట ఇచ్చిన మాటని, అంటే ప్రతిజ్ఞని కాపాడటం, ప్రతిజ్ఞకి నిలబడటం, ఆ పని చేయాలనుకున్నాడు. అందుకని వెంటనే ఆ సందేహ నివృత్తి చేసుకున్నాడు. వెంటనే రక్షించడం కోసం క్షత్రియ ధర్మం లోపం జరగకుండా అక్కడికి వెళ్ళి గదిలోకి వెళ్ళి అస్త్రాలతో అన్న యొక్క ఏకాంత మందిరంలో నుంచి వచ్చాడు బయటికి. అయితే ఆ బ్రాహ్మణుడికి గోవులను కాపాడాడు. ఆ తర్వాత నియమభంగం జరిగింది కదా, అందుకని వెంటనే ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సి వచ్చింది. దానికి కూడా ఏమి వెనుకడలేదు. వాళ్ళ అన్నయ్యతోటి గోవుల్ని కాపాడటం కోసం, ధర్మాన్ని నిలబెట్టడం కోసం, నేను ఆడిన ప్రతిజ్ఞని నిలబెట్టుకోవటం కోసం నేను చేశాను ఈ పని అని చెప్పాడు. అయితే మరి అన్నతోటి ఏం చెప్పాడంటే, నేను ఇక వనవాసానికి బయలుదేరుతానన్నాడు. అయితే వద్దు నాయనా, నీవు చేసింది ధర్మం కాపాడటం కోసం చేశాం కానీ నియమాన్ని నువ్వు తప్పినట్టు కాదు, ధర్మాన్ని కాపాడావు కాబట్టి నువ్వు వెళ్ళక్కర్లేదులే అన్నాడు. అలా ఏం కాదు, ఎప్పుడైతే మనం ఒక నియమాన్ని పెట్టుకున్నామో ఆ నియమాన్ని ఇచ్ఛాపూర్వకంగా లేతే అయిచ్ఛాపూర్వకంగా ఎట్లాగైనా సరే అది నియమభంగం జరిగింది. ఆ నియమభంగం జరిగినప్పుడు ఆ నియమం భంగానికి కావాల్సిన ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందే అని చెప్పి అన్న వద్దులే అన్న కూడా ఊరుకోకుండా ఆ తర్వాత వనవాసానికి వెళతానని చెప్పాడు. అక్కడ తన నియమాన్ని పాలించడం ముఖ్యమని కూడా చెప్పాడు అన్నకి. అంటే ఇక్కడ ప్రతిజ్ఞా లక్షణం, సత్య ప్రతిజ్ఞా లక్షణాన్ని ఎలా నిలబెట్టుకున్నాడో మనకి ఈ సంఘటన ద్వారా అర్థమవుతుంది. ఆ తర్వాత ఇంద్రపురంలో ఉన్నప్పుడు అస్త్ర విద్య, గాంధర్వ విద్యను అభ్యసించడానికి ఒకనాటి రాత్రివేళ అతనిని సేవించడం కోసం అప్సరసలలో సర్వశ్రేష్ఠురాలైన ఓర్వశిని ఇంద్రుడు అతని దగ్గరికి పంపాడు, అంటే అర్జునుడి దగ్గరికి. అంతకుముందే ఒకనాడు సభలో అర్జునుడు తదేకంగా ఓర్వశిని చూస్తున్నాడు. ఇంద్రుడు ఈ విషయాన్ని పరికించాడు. అందుకని ఓర్వశి కూడా ముందే అర్జుని చూసింది, ముగ్ధురాలయ్యింది. ఆమె ఇంద్రుడు ఆదేశించాడు, వెళ్ళిరా ఆయన అర్జునుడి దగ్గరికి అని. చక్కగా శృంగారం చేసుకుని వెళ్ళిరా అని చెప్పాడు. అంటే అర్జునుడిని పరీక్షించడం కోసం ఇంద్రుడు పంపాడు.
ఆమె ఏమనుకుంది, అర్జునుడిని తో కూడటానికే పంపాడు అనుకుంది. మరి వాళ్ళ ధర్మం అది, దేవతా ధర్మంగా. అక్కడికి వచ్చింది, సంకోచం ఏమీ లేకుండా తన దగ్గరకు వచ్చినటువంటి ఊరసను చూశాడు అర్జునుడు. అసలు ఏమీ తత్తరపాటు చెందలేదు. అతడు సౌశీల్యం కారణంగా తన కన్నులు మూసుకుని ఆమెకి తల్లి వలె నమస్కారం చేశాడు, తల్లికి చేసినట్టుగా. ఆ పరిస్థితిని గాంచి ఊర్వశి ఆశ్చర్యపోయింది. అర్జునుడు తనతో ఈ విధంగా వ్యవహరిస్తాడని కూడా ఊహించలా. ఆమె బాహాటంగానే అర్థించింది తన ముచ్చట తీర్చమని. అయితే లజ్జతో కృంగిపోయాడు అర్జునుడు. అతడు తన 2 చేతులతో 2 చెవులను మూసుకున్నాడు. ఆమెతో ఇలా అన్నాడు, అమ్మా ఏమంటున్నావు? శివశివ, అట్టి మాట నీవు అనకూడదు, నేను వినకూడదు. నిస్సందేహంగా నీవు నాకు గురుపత్ని తురిరాలు. దేవసభలో నేను నీ వంకకు నిర్నిమేష దృక్కులతో చూచాను నిజమే, కానీ అలా చూడటానికి వెనుక నా మనసులో ఏ దుర్భావన లేదు. కురువంశానికి మౌలిక మాతృమూర్తి ఎవరు? నీవే కదా అని అప్పుడు నేను ఆలోచిస్తూ ఉన్నాను. అందుచేతనే నేను నీ వంకకు అలా చూడటం సంభవించింది. దేవి, నా విషయంలో నీవు అన్యథా ఏమీ ఆలోచించొద్దు. నీవు నాకు పెద్దలలో పెద్దదానవు, నా పూర్వజులకు మాతృదేవతవు నీవు అని. కుంతి, మాద్రి, శచీదేవి నాకు మాతృమూర్తులు. కురువంశానికి జనయిత్రివి నీవు అవుటి చేత నీవు కూడా నాకు వారి వల్లనే పూజనీయురాలవైనటువంటి తల్లివి. నేను నీ చరణాలపై తల వంచి నమస్కరిస్తున్నాను అన్నాడు. అది విని ఊర్వశికి ఆగ్రహం పట్టలేనంతగా వచ్చింది. అప్పుడు మండిపడింది, అర్జున, నేను ఇంద్రుని ఆజ్ఞ చేత కామాతురాలనై నీ చెంతకు వచ్చాను, కానీ నీవు నా ప్రేమను నిరాకరించావు. నేను ఇదే నిన్ను శపిస్తున్నాను. హా, పో, ఆడువారి నడుమ నాట్యమాడేవాడివై ఉండి పడి ఉండు అక్కడ. జనులు అందరూ నిన్ను నపుంసకుడని పేర్కొందురుగాక అని అతనిని శపించింది. ఆ సమయంలో అర్జునుడు ఆ శాపాన్ని సహర్షంగా స్వీకరించాడు, కానీ ధర్మభంగానికి మాత్రం వడబడలేదు. ఏకాంతంలో ఇచ్ఛాపూర్వకంగా చేరవచ్చిన ఊర్వశి వంటి భువనమోహన సౌందర్య రాశిని నిరాకరించడం వంటి మనోనిగ్రహం అర్జునునికే చెల్లింది. ఆహా, జితేంద్రియత్వానికి ఇంకా ఇంతకన్నా చక్కని ఉదాహరణ ఏమి కావాలి? ఈ విషయం ఇంద్రుడికి తెలిసింది. అతడు అర్జునుని పిలిచాడు, అతని వెన్ను తట్టాడు. అతనితో అంటున్నాడు, వత్స, నీ వంటి తనయుని గాంచి నీ తల్లి ధన్యురాలు అయింది. నీవు నీ మనోనిగ్రహంతో ఋషులను కూడా గెలిచావు. ఇక నీవు ఏ విధంగానూ చింతించవలదు. ఊర్వశి విధించిన శాపము నీ పాలిట వరదానంగా పరిణమించగలదు. 13వ ఏట అజ్ఞాతవాస కాలంలో అజ్ఞాతుడిపై ఉండటంలో నీకు ఈ శాపం సహకరిస్తుంది. అనంతరం నీకు మరల పుంసత్వం ప్రాప్తిస్తుంది అని పలికి అతనిని ఊరడించాడు. నిజమే కదా మరి. ధర్మో రక్షతి రక్షిత. ధర్మం ఎప్పుడైతే మనం ధర్మాన్ని కాపాడుతామో అది మనం తప్పకుండా కాపాడుతుంది, రక్షిస్తుంది అనడానికి ఈ సంఘటన చక్కని ఉదాహరణ. ఇక తర్వాత విరాట నగరంలో తమ అజ్ఞాతవాసపు గడువు మూసిన మీదట పాండవులు విరాటరాజు ముందు తాము పాండవులమని ప్రకటించారు. అప్పుడు విరాటరాజు కృతజ్ఞతాపూర్వకంగా తన కుమార్తె అయినటువంటి ఉత్తరను అర్జునునికి ఇచ్చి వివాహం కోరాడు. కానీ ఆ ప్రస్తావనను అర్జునుడు అంగీకరించలా. ఆ సందర్భంలో అతడు విరాటరాజుతో, రాజేంద్ర, నేను చాలా కాలం మీ రాణివాసంలో ఉన్నాను. మీ కుమార్తెకు ఏకాంతమందు ఎల్లర సమక్షమందు కూడా పుత్రికాభావంతోనే చూస్తూ వచ్చాను. ఆమె కూడా నన్ను పితృభావంతోనే విశ్వసిస్తూ వచ్చింది. నేను ఆమె ముందు నాట్యమాడేవాడను, పాడేవాడను. కాబట్టి ఆమెకు నా యందు విశేషంగా ప్రీతి ఉన్నది. కానీ ఆమె నన్ను ఎప్పుడూ గురువుగానే భావిస్తూ వచ్చింది. ఆమె ప్రాయమునందు ఉంది, అంటే మంచి వయసులో ఉంది. ఆమెతో నేను 1 ఏడాది కాలం గడపవలసిన వాడనై చరించాను. కాబట్టి
మీకు కానీ అన్యులు కానీ మా ఇరువురి విషయమున ఎటు సందేహాలు కలగకుండా ఉండటం కోసం నేను ఆమెను నా కోడలిగా స్వీకరిస్తాను. అలా చేసిన నాడు మా ఇరువుర శీలము పవిత్రమైనదిగా భావించబడుతుంది అని తన అభిమతాన్ని విరాటరాజుకి అందరి ముందు తెలియజెప్పాడు. అర్జునుని ఈ పవిత్రమైన ప్రస్తావనను ఎల్లవారులు ఆమోదించారు. అనంతరం ఉత్తరాభిమన్యులకు వైభవోపేతంగా వివాహం జరిగింది. యుక్త వయస్కురాలనే కన్యతో 1 సంవత్సర కాలం దగ్గరగా మసులుతూ ఉండి కూడా తన శీలాన్ని పవిత్రంగా నిలుపుకోగలగటం అన్నది జితేంద్రియులలో అగ్రగణ్యులైనటువంటి వారికే సాధ్యమవుతుంది. అలా అర్జునునికే అది సాధ్యమైంది. అతని మనోభావాలలో కూడా వికారం కలగకపోవటం అతని సచ్చరిత్రకు ప్రబల నిదర్శనం. ఈడు వచ్చిన నేటి విద్యార్థులు ఉపాధ్యాయులు కూడా ఈ అర్జునుని నుండి పాఠం నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. అశ్వత్థామ రాత్రివేళ నిద్రిస్తూ ఉన్న పాండవుల బిడ్డలను దృష్టద్యుమ్నాదులను సంహరించి తాను గంగా తీరానికి పోయి అచ్చట కూర్చున్నాడు. అతని క్రూరత్వానికి సంబంధించిన వార్తను ఎరిగి భీమార్జునులు ప్రతీకారం చేయడం కోసం అతనిని అన్వేషిస్తూ అతని వెనుక గంగా తీరం దిక్కుగా వెళ్ళారు. అక్కడకి వస్తూ ఉన్నటువంటి భీమార్జునులను చూచి అశ్వత్థామ మిక్కిలి భయకంపితుడు అయ్యాడు. వారి బారి నుంచి తప్పించుకోవటానికి దారి కానక అతడు వెంటనే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. అంతటా చూస్తూ ఉండగా ప్రళయకాలాగ్నులను పోలే అగ్నులు ఆవిర్భవించి జ్వాలలు ఎల్లదిక్కులా క్రమ్ముకోసాగాయి. ఆ బ్రహ్మాస్త్రాన్ని శాంతింపజేయడం కోసం అర్జునుడు దానికి ప్రతిగా తాను కూడా మరి ఒక బ్రహ్మాస్త్రాన్ని సంధించాడు. దానితో 2 అస్త్రాలు ఒకదానితో ఒకటి ఢీకొని గర్జనలు బహిర్గతంచే కాసాగాయి. వేల ఉల్కలు ఊడి పడసాగాయి. ప్రాణిలోకం అంతా భయగ్రస్తం కాసాగింది. ఈ దారుణకాండను చూచినటువంటి నారదుడు వ్యాస మహర్షి ఒక్కొమ్మడిగా అక్కడికి విచ్చేసి ఈ వీరులను ఇరువురును శాంతింపజేయటానికి ఉద్యమించారు. ఆ మహానుభావుల మాటను మన్నించి అర్జునుడు తన అస్త్రాన్ని తాను వదిలిన బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకున్నాడు. అతడు తన అస్త్రాన్ని కేవలము అశ్వత్థామ యొక్క అస్త్రాన్ని శాంతింపజేయడం కోసమే ప్రయోగించాడు, కానీ దాని వలన అనర్థం చేయటానికి కాదు. అయితే అశ్వత్థామ కూడా ప్రయత్నించాడు, కానీ ఉపసంహరించలేకపోయాడు. అప్పుడు మనోనిగ్రహం లేనివాడు అయిన కారణం చేత అశ్వత్థామ దాన్ని ఉపసంహరించలేకపోయాడు. అప్పుడు వ్యాసుని సూచనను అనుసరించి అతడు ఆ అస్త్రానికి లక్ష్యం నిర్దేశించాడనమాట. సర్వనాశనం కాకుండా లక్ష్యం ఏంటంటే ఉత్తర గర్భాన్ని ఛేదించమని ఆదేశించాడు. అంతా ఆమె గర్భంలోని శిశువు మృతుడై జన్మించాడు. కానీ వానిని శ్రీకృష్ణుడు పునరుజ్జీవింపజేశాడు. ఈ విధంగా అర్జునునిలో శౌర్య వీర్యాలతో పాటు అస్త్రజ్ఞానంతో పాటుగా జితేంద్రియత్వం కూడా సమ్మిళితమై నిబిడీకృతమై ఉంది. అర్జునుని జీవనము ఒక దివ్యమైన జీవనం. అతని చరిత్రను పరిశీలించిన కొలది అందు మనకు ఎన్నో ఆదర్శములు, అలాగే మనం నేర్చుకోదగ్గ సద్గుణాలు గోచరిస్తూనే ఉంటాయి. అందుకనే అర్జునుడు నరనారాయణులలో ఒకడు, అందులో ముఖ్య సఖుడు. కాబట్టి వాళ్ళిద్దరి అభిన్నత మనం తెలుసుకున్నాం. అలాగే అర్జునుని వ్యక్తిగత ప్రతిభ ఆయన యొక్క సౌశీల్యాన్ని గురించి కూడా మనం తెలుసుకున్నాం. స్వస్తి.